ఆఫ్రికా దేశమైన మలావిలో విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. అది పర్వత ప్రాంతాల్లో కూలిపోయిందని, ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా సహా 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశ అధ్యక్షుడు లాజరస్ చెక్వేరా వెల్లడించారు. గల్లంతైన విమానం శకలాలను గుర్తించామని, అందులో ఎవరూ ప్రాణాలతో లేరని తెలిపారు. మలావి ఉపాధ్యక్షుడు మరో 9 మందిని తీసుకెళ్తున్న సైనిక విమానం జూన్ 10న అదృశ్యమైంది. రాజధాని లిలోంగ్వే నుంచి బయలుదేరిన ఆ విమానం 370 కిలోమీటర్ల దూరంలోనే జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ప్రయాణ సమయం 45 నిమిషాలు అయితే ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగవద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లిపోవాలని ఏటీసీ సూచించింది. ఈ క్రమంలోనే రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. గల్లంతైన విమానం కోసం మలావి సైన్యం భారీ సర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ వందల మంది సైనికులు, పోలీసులు, అటవీ అధికారులతో ముమ్మరంగా గాలించింది. పొరుగు దేశాల హెలికాప్టర్లు, డ్రోన్లను రంగంలోకి దించింది. అంగోలా దేశ అంతరిక్ష కేంద్రం సహాయాన్ని కోరింది. అమెరికా, బ్రిటన్, నార్వే, ఇజ్రాయెల్ కూడా సహాయం అందించేందుకు ముందుకు వచ్చాయన్నారు మలావి ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలోనే కూలిపోయిన విమాన శకలాలను గుర్తించినట్లు తెలిపింది. To be a terrible tragedy. The search and rescue team has found the aircraft near a hill in the Chikangawa forest, and they have found it completely destroyed with no survivors, as all passengers on board were killed on impact. Words cannot describe how heartbreaking this is, and I can only imagine how much pain and anguish you all must be feeling at this time. As well as how much pain and anguish you all will be feeling in the coming days and weeks as we mourn this terrible loss. I also know that going through a terrible loss like this makes us feel helpless and lost, as death has a way of reminding us that we do not have control over so many things that affect our lives and those we love.